హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ అందరికీ. ఈ వ్లాగ్ అయితే కార్తీక పౌర్ణమి గురించి అండ్ కార్తీక 3వ సోమవారం గురించి అనమాట. ఇది కార్తీక పౌర్ణమి, ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది. 4:30కి అలా లేచాను, అదే చూపిస్తాను మొబైల్లో. 4:30కి ఎందుకు లేచానంటే పిల్లలు కూడా గుడికి తీసుకెళ్దామని ఫ్రెండ్స్. పిల్లలు కూడా బయలుదేరిచిపోతారు, లేట్ అవుతుంది కదా. 4:30కి లేచాను. నైట్ ఇల్లు గుమ్మాలు అవి కడిగేసుకున్నాను. 4:30కి లెగ్గానే తలకు స్నానం అది చేసుకొని దీపం పెట్టేసుకున్నాను. ఫస్ట్ దేవుడికి దీపం పెట్టేసుకున్నాక పిల్లలు కూడా లేపి వాళ్ళు కూడా రెడీ చేశాను. రెడీ చేసి మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. నలుగురం కూడా రెడీ అయిపోతేప్పటికి 5:30 అలాగ అయిపోయింది. ఇప్పుడైతే రెడీ అయిపోయాము, దీపం అది పెట్టేసాం కదా, గుడికి వెళ్తున్నాను. ఇక్కడేమో కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, పువ్వులు అన్నీ తీసుకుంటున్నాను అనమాట. సెట్ అంతా తీసుకుంటున్నాను. ఆవిడ మాకు తెలిసిన ఆవిడ, మా ఇంటి దగ్గర ఆవిడే. ఇక్కడ 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. అది తీసుకుంటే చాలా మంచిది, అది పెడదనమాట. అది కూడా తీసుకొని ఎంతైంది రేట్ అలాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. మాట్లాడుకున్న తర్వాత తగ్గించమంటే తగ్గించలేదు. ఇప్పుడు గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నాము. కూడా పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ వేసి దీపం అయితే పెడుతున్నాను. వెనకతలేమో ఓం అని సౌండ్ వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందో ఫ్రెండ్స్. తెల్లవారే పొద్దున్నే గుళ్ళో ఉంటే ఆ ప్రశాంతంగా ఆ ఓం అనే సౌండ్ అది వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. ఎప్పుడు పెట్టకపోయినా, ఎప్పుడు గుడికి వెళ్ళకపోయినా, పౌర్ణమి పూట మాత్రం గుడికి వెళ్ళాలి. 360 రోజులు వెళ్ళకపోయినా ఆ రోజు వెళ్తే మాత్రం చాలా మంచిది, చాలా పుణ్యం అన్నమాట మనకి. మేమైతే మొత్తం 4 వారాలు వెళ్తాము. ఇక్కడైతే ధ్వజస్తంభానికి పసుపు, కుంకుమ అన్నీ వేసి దీపం అది పెట్టేసుకుంటున్నాను. మా వారైతే ప్రదక్షిణాలు చేస్తున్నారు, పాప అయితే ఇలా తీస్తుందన్నమాట వీడియో. అందుకని మా అబ్బాయి నేనే ఉన్నాం. అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నాము. అభిషేకం చేయించుకుంటున్నాం అనమాట. దేవుడికి అభిషేకం చేయించుకొని పేర్లు అవి రాసుకొని కూర్చున్నాం నలుగురిమిని. కూర్చొని ఇంకొక అరగంట పట్టింది. అలా కూర్చొని అభిషేకం అది చేయించుకొని దేవుడు చూడండి ఎంత బాగున్నాడో, ఎంత ప్రశాంతంగా పూజలు అవుతున్నాయో, చాలా బాగుంది. వెనకట్ల ఓమని సౌండ్ వస్తుంది, అవన్నీ వినిపించకూడదనేసి, అదే నాయిస్ అది పడుతుంది అనేసి ఆ సౌండ్ కట్ చేస్తాను అనమాట. చాలా బాగుంది, చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం. పూజ చేసుకున్నాము. పంతులు గారు అయితే బాగా అభిషేకం చేశారు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంక మేము బయలుదేరిస్తాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఇదైతే 3వ సోమవారం అన్నమాట. ఈరోజుది 3వ సోమవారం. పిల్లలు తీసుకెళ్ళలేదు, నేను మా వారే వెళ్తున్నాము. ఇది స్వయంగా వెలిసిన గుడి అన్నమాట. మా వారైతే ప్రతి వీక్ ఇక్కడికే వస్తారు, ఈ గుడికి, శివాలయానికి. చూడండి వాటర్ తోటి శివుణ్ణి ఎలాగ అభిషేకం అవుతుందో బయటనమాట విగ్రహం. ఇప్పుడు లోపలికి ఇక చూడండి బయటని ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ కూడా అభిషేకానికి కూర్చున్నాము. ఇక ఎల్ఈడిలో చూపిస్తున్నారన్నమాట. మనకు దగ్గరకు చూడడానికి అవ్వదు, మామూలు రోజుల్లో అయితే అవుతుంది. ఇప్పుడు అయితే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా, ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తున్నారు ఎంతమంది జనాలు. మేము వెళ్ళబోతేప్పటికే 10 అలాగ అయిపోయింది, 10 అయిపోయింది. అయినా జనాలు తగ్గలేదు. అదే తెల్లవారు అయితే ఇంక అసలే తగ్గరనమాట. చాలా బాగా జరిగింది. ఇక్కడైతే ఇంకా బాగా జరిగింది పూజ. ఇక్కడ కూడా దీపం వెలిగించి కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి కొట్టి ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా చూడండి ఇక్కడ చాలా బాగా జరిగింది పూజ అయితే. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.